హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. పాలకూర పప్పును ఏ విధంగా వండితే ఫంక్షన్లలో చేసే విధంగా మంచి టేస్ట్ వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. మన రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా కడగండి. కడిగిన కందిపప్పులో ఒక 4 పచ్చిమిర్చీలు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కప్పు కందిపప్పుకు 3 కప్పుల వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. పప్పు బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో కానీ గట్టెతో కానీ ఈ విధంగా రుబ్బుకోండి. ఈ విధంగా మెత్తగా చేసుకున్న పప్పును పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. ఒక ఫ్రై ప్యాన్లో 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఎండుమిర్చీలను కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల పప్పుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. పోపుని 2 నిమిషాలు వేయించాక కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోండి. ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కట్ చేసుకొని వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉల్లిగడ్డలు బాగా వేగేదాకా ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వేయించండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 కట్టల పాలకూర వేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పాలకూర ఈ విధంగా దగ్గరగా ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. పాలకూర బాగా వేగాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పును వేసుకొని బాగా కలుపుకోండి. పాలకూర అంతా కూడా కందిపప్పుతోటి కలిసిపోయేలా బాగా కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నిమిషాల పాటు కందిపప్పును ఉడికించిన తర్వాత ఒక గ్లాస్ అన్ని వాటరు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఉప్పు కారం అంతా కూడా పప్పుతోటి బాగా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత ఒక 3 లేదా 4 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పప్పును ఉడికించుకోండి. ఇందులో మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. చివరిగా స్టవ్ని ఆఫ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటే సరి.